నా జన్మభూమి ఎంత గొప్పదో, జయ హో నన్ను కన్న భూమి ఎంత గొప్పదో. నమస్తే, వెల్కమ్ టు ఏఐటీవీ. ఏదైతే కలకత్తాలో జరిగిన రేప్ అటెంప్ట్ మర్డర్ కేసు విషయం చూస్తే ఒక దిశ, ఒక నిర్భయ, ఆ ఘటనల తర్వాత మళ్ళీ దేశం మొత్తం ఉలికిపడేలాగా ఈరోజు కలకత్తాలో జరిగిన అంశాన్ని మనం చూసుకుంటే చాలా భయంకరంగా పరిస్థితులు ఉన్నాయి. సో దీని మీద మన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర గారు ఉన్నారు. వారు ఏం మాట్లాడుతున్నారో వారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నాగేంద్ర గారు నమస్కారం, మీకు హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సార్, స్వతంత్ర దేశం, స్వతంత్ర భారతదేశం, ఆడవాళ్ళకి సేఫ్టీ లేదు, ఇంకా కూడా ఇలాంటి ఇష్యూస్ జరుగుతూనే ఉన్నాయి. బెంగాల్లో జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరము. ఓ అమ్మాయి డాక్టర్, అంటే మనము దేవుడి తర్వాత కొలిచేటువంటి ఎవరు వ్యక్తులు అంటే డాక్టర్స్. అంటే దేవుడి దగ్గర మొక్కుతాము, డాక్టర్ దగ్గర పోయినప్పుడు డాక్టర్ని మొక్కుతాము. అలాంటి వారి మీద ఇలా రేప్ అటెండ్ కావడం, వారిని ఇలా అమానుషంగా ఇచ్చేయడం అనేది చాలా దురదృష్టకరం. మీరు అన్నట్టుగా భారతదేశం, స్వతంత్ర భారతదేశంలో ఇంకా ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరంగా భావించి, అందుకనే మా ముఖ్యమంత్రి గారు ఇలాంటి సంఘటనలు ఎక్కడ కూడా పునరావృతం కావద్దని ఉక్కు పాదంతో లాంటి దుర్మార్గులను అణిచివేయాలని ఆలోచనతోనే ఈ ప్రభుత్వం ఉంది. తెలంగాణ ప్రభుత్వం దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి కార్యక్రమాలు తీసుకొని ఇలాంటి దుర్మార్గులని కఠినమైనటువంటి శిక్ష ఇచ్చినప్పుడే ఇలాంటి సాహసానికి ఒడిగట్టాలనేది మా ఆలోచన. తప్పకుండా ఏదైతే సంఘటనకు బాధ్యులైన వారిని కఠినమైనటువంటి శిక్ష ఇవ్వాలని మేము